అందరి ప్రయత్నం ఒకటే. రోడ్డున పడిన ఫుట్పాత్ వ్యాపారులకు న్యాయం చేయాలన్నదే వారందరి లక్ష్యం. 4 నెలల క్రితం వరకు ఎంతో ఆనందంగా గడిపిన వారి జీవితాలు ఒక్కసారిగా రోడ్డున పడ్డాయి. సంవత్సరాలుగా ఫుట్పాత్ను నమ్ముకొని జీవనాన్ని వస్తున్న వారిపై జేహెచ్ఎంసీ అధికారులు, పోలీసు అధికారులు తీసుకున్న నిర్ణయంతో వారి జీవితాలు అగమ్య గోచరంగా మారాయి. ఫుట్పాత్ను నమ్ముకొని సంవత్సరాలుగా జీవనాన్ని కొనసాగిస్తున్న వారికి న్యాయం చేసేలా పార్టీలకు అతీతంగా నాయకులు చేస్తున్న ప్రయత్నాలకు ఫలితం లభిస్తుందా లేదా అన్నది అందరిలో ఆసక్తి నెలకొంది. దాని ప్రకారం మనం పోతే ఈ రోజులు కష్టపడి శ్రమ వేస్ట్ అవుతుంది కదా. ఇక్కడ చూస్తున్న వీరంతా ఫుట్పాత్లపై వ్యాపారాలు నిర్వహించుకుంటూ జీవనాన్ని కొనసాగించిన వారు. గత 4 నెలల క్రితం ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంతో వీరి జీవితాలు రోడ్డున పడ్డాయి. 4 నెలల క్రితం వరకు ఆడుతూ పాడుతూ చిరు వ్యాపారాలను కొనసాగిస్తూ వచ్చిన డబ్బుతో కుటుంబాలను పోషించుకుంటూ వచ్చిన వీరికి జేహెచ్ఎంసీ అధికారులతో పాటు ట్రాఫిక్ పోలీసు అధికారులు షాక్ గురి చేశారు. ఫుట్పాత్లపై ఉన్న వ్యాపార సముదాయాలను అధికార యంత్రాంగం తొలగించడంతో చిరు వ్యాపారులు రోడ్డున పడ్డారు. ఫుట్పాత్ కిందికి దిగవద్దు అంటుంది సార్. నాకేమో ఫుట్పాత్ పైన జాగా లేదు. ఫుట్పాత్ కిందికే తిరిగేది గంట ఏంటండి. ఫుట్పాత్ కిందికి తీసేయాలని చెప్తుంది. నాకు ఇప్పుడు ఎక్కడ పోతాం మేము? దీనివల్లనే మాకు దందా దీని మీదనే మా పొట్ట తీసుకుంటాము. తీసేయంటారు, ఎట్లా బతుకుతాం మేము? దాని మీదనే మా జీవితాలు. గత 4 నెలలుగా నియోజకవర్గ ప్రజాప్రతినిధులను కలుస్తూ తమకు న్యాయం చేయాలంటూ వేడుకుంటూ వచ్చారు. సనత్నగర్ నియోజకవర్గ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ ప్రత్యేక చొరవ తీసుకుని పలుసార్లు అధికారులతో చర్చలు జరిపి కొద్ది మేరకు వెసులుబాటును కల్పించగలిగారు. పూర్తిగా ఫుట్పాత్ పైన ఉన్న వ్యాపారులను మాత్రం పోలీసు అధికారులు అనుమతించలేదు. దీంతో తమకు న్యాయం చేయాలంటూ అటు ప్రజాప్రతినిధులు ఇటు అధికారుల చుట్టూ తిరిగి అలసిపోయారు. ఎన్నిసార్లు కార్పొరేటర్లు పాపం ఎంతో చెప్తున్నారు, ఎవరు చెప్పినా కూడా కొంచెం జాగా అంటే కొంచెం జాగాలో కూడా కూర్చుంటున్నాము. అట్లా కూడా అడ్జస్ట్ అయిపోతున్నాం. కానీ ఎట్లనైనా బాగా ట్రై చేసి మాది మాకు ఇప్పియండి సార్, మేము బతికేదే దాని మీద. కడుపు నిండని కానీ రోడ్డు మీద కూర్చుంటే ఇంకడి తీసి పడేస్తున్నారు సార్. రామ్ గోపాల్పేట డివిజన్ ప్రాంతానికి చెందిన పలువురు చిరు వ్యాపారులు సోమవారం తలసాని శ్రీనివాస్ యాదవ్ను కలిశారు. తాము గతంలో నిర్వహించుకున్న చోటే చిరు వ్యాపారులు పెట్టుకుంటే జేహెచ్ఎంసీ పోలీసు అధికారులు తొలగిస్తున్నారంటూ మరోసారి తలసాని శ్రీనివాస్ యాదవ్ దృష్టికి తీసుకెళ్లారు. ఎన్నో సంవత్సరాలుగా ఫుట్పాత్లే ఆధారంగా జీవనాన్ని కొనసాగిస్తున్న తమకు ఆధారం లేకుండా పోతుందని ఆవేదన వ్యక్తం చేశారు. అధికారుల తీరుపై తలసాని శ్రీనివాస్ యాదవ్ తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. ఇదే విధానం కొనసాగితే ప్రజల ఆగ్రహానికి గురికాక తప్పదంటూ హెచ్చరించారు. తలసాని శ్రీనివాస్ యాదవ్ సూచనతో జేహెచ్ఎంసీ ట్రాఫిక్ పోలీసు విభాగం అధికారులతో చిరు వ్యాపారులు జోనల్ కార్యాలయంలో సమావేశమయ్యారు. చాలా ఇంట్లో పెట్టబట్టి 40 ఏళ్ళు అట్లా అవుతుంది. ఇప్పుడు తీసేయమని అంటే తీసేసినాము. ఇప్పుడు 3 months దాకా పెట్టలేదు. మొన్న 6 days నుంచి పెడుతున్నాము. వెనక జరిపే పెడుతున్నాము. మరి కూడా చేస్తున్నారు. కొంచెం మాకు ఇబ్బంది అవుతుంది. మాకు ఎవరు లేదు. సోమవారం సాయంత్రం సనత్నగర్ నియోజకవర్గం మోంటా డివిజన్, రామ్ గోపాల్పేట డివిజన్లతో పాటు పలు ప్రాంతాలకు చెందిన చిరు వ్యాపారులు పెద్ద సంఖ్యలో సికింద్రాబాద్ జోనల్ కార్యాలయం వద్ద చేరుకున్నారు. ముఖ్య నాయకులు ఆకుల హరికృష్ణతో పాటు పలువురు బేగంపేట సర్కిల్ డిప్యూటీ కమిషనర్ సమ్మయ్యతో సమావేశమయ్యారు. మోంటా డివిజన్ కార్పొరేటర్ కొంత దీపికా సైతం సమావేశానికి హాజరై చిరు వ్యాపారులకు న్యాయం చేయాలని అధికారులను కోరారు. జేహెచ్ఎంసీ అధికారులతో పాటు ట్రాఫిక్ అడిషనల్ డీసీపీ వేణుగోపాల్ రెడ్డి, ఏసీపీ శంకర్రాజు, ట్రాఫిక్ పోలీసు విభాగం సీఐలతో సమావేశాన్ని ఏర్పాటు చేశారు. వాకర్స్ అసోసియేషన్ కమిటీ సభ్యులు అఖిల్తో పాటు పలువురు ఈ సమావేశంలో పాల్గొని చిరు వ్యాపారులు ఎదుర్కొంటున్న ఇబ్బందులను అధికారులకు వివరించారు. సోమవారం జీహెచ్ఎంసీ కార్యాలయంలో జరిగిన సమావేశంలో అధికారులు తీసుకున్న నిర్ణయం చిరు వ్యాపారులకు ఊరట కలిగించింది. టౌన్ వెండర్ కమిటీ ఏర్పాటు చేసిన కమిటీ సూచనల మేరకు చిరు వ్యాపారులు పలు కండిషన్లతో వ్యాపారాలు నిర్వహించుకునేందుకు వెసులుబాటును కల్పించారు. ఇప్పటికే చిరు వ్యాపారులకు సంబంధిత అధికారులు సర్వే నిర్వహించి అర్హులైన స్థానికులకు యథావిధిగా వ్యాపారాలు కొనసాగించేందుకు వెసులుబాటును కల్పించారు. ట్రాఫిక్ ఇబ్బంది కలిగించకుండా కండిషన్లతో చిరు వ్యాపారులు కొనసాగించుకునేందుకు గ్రీన్ సిగ్నల్ ను అధికారులు ఇచ్చినట్లు సమావేశంలో పాల్గొన్న నాయకులు తెలిపారు. యశోద ఆసుపత్రి, కిమ్స్ ఆసుపత్రి, పద్మనాభ నగర్, గాంధీ ఆసుపత్రి తదితర ప్రాంతాల్లో చిరు వ్యాపారులకు కండిషన్ తో కూడిన అనుమతులు ఇచ్చినట్లు వారు తెలిపారు. మోండా మార్కెట్ తో పాటు రైల్వే స్టేషన్ ప్రాంతంలో వివరాల సేకరణ జరుగుతుందని, త్వరలో అక్కడ కూడా సమస్యలు పరిష్కరించేందుకు కృషి చేయనున్నట్లు వారు తెలిపారు. మా ఒక్క ముఖ్య డిమాండ్ ఈరోజు ఏంటంటే, ఏదైతే చిరు వ్యాపారస్తులు యథావిధిగానే వాళ్ళు ఎలా ఉన్నారో అలాగే వాళ్ళ వెండింగ్ కొనసాగాలని చెప్పేసి మేము ముఖ్యంగా డిమాండ్ చేస్తున్నాము.
టీవీసీ కమిటీ సభ్యుల దగ్గర నుండి చిరు వ్యాపారులకు మార్కింగ్ వేయడంతో పాటు జీహెచ్ఎంసీ ద్వారా గుర్తింపు కార్డును సర్టిఫికెట్ను అందజేయనున్నారు. గత 4 నెలలుగా చిరు వ్యాపారులు పడుతున్న వేదన అంతా ఇంత కాదు. ప్రజాప్రతినిధులు చిరు వ్యాపారులకు అండగా నిలిచిన వారికి జీవనోపాధిని కల్పించేందుకు కృషి చేస్తున్నారు. చిరు వ్యాపారుల నుండి వస్తున్న వ్యతిరేకతతో అధికారులు సైతం ఓ మెట్టు దిగి కండిషన్లతో కూడిన అనుమతులను ఇస్తూ వెసులుబాటును కల్పించేందుకు కృషి చేస్తున్నారు. ఇప్పటికైనా చిరు వ్యాపారులకు పూర్వ వైభవం వస్తుందా, లేక చర్చలప్పుడు ఒక తీరు, చర్చల తర్వాత మరొక తీరు అన్నట్లుగా అధికారులు వ్యవహరిస్తారా అనేది వేచి చూడాలి. కంటోన్మెంట్ బోర్డు నామినేటెడ్ సభ్యురాలుగా నియమితురాలైన బానుక నర్మదా మల్లికార్జున్ గారికి హృదయపూర్వక శుభాకాంక్షలు. కంటోన్మెంట్ బోర్డు అభివృద్ధిలో కీలక పాత్ర పోషించాలని ఆకాంక్షిస్తూ మీ సారథ్యంలో కంటోన్మెంట్ లో బీజేపీ జెండా ఎగరాలని కోరుకుంటూ శుభాకాంక్షలు తెలుపుతున్న వారు మంగల్ జైన్ కటారియా కుటుంబ సభ్యులు మరియు మంగల్ జ్యువెలర్స్ ఎస్వి కన్స్ట్రక్షన్స్. ఆ ఇద్దరు ఈటలకు అతి సన్నిహితులు. ఆ ఇద్దరు బలవంతులే. మరి ఒకరిని పదవిని వరించడం వెనుక కారణం ఏమిటి? అతి సన్నిహితుడైన నాయకుని విడిచిపెట్టి మరొకరి పదవి కేటాయించడం వెనుక కారణం ఏమిటి? ఆ నేత త్యాగం చేశారా, లేక ఆయనను ఒప్పించేశారా? ఇద్దరి టార్గెట్ ఒకటే కావడంతో కాంప్రమైజ్ అయ్యారా? నామినేటెడ్ పదవి విషయంలో బరిలో ఉన్న ఇద్దరిలో అసలు వ్యక్తి కాకుండా బానుకను వరించడం వెనుక అసలు సత్యం ఏమిటి? ఈటల గతనాటి నుంచి జతకట్టిన ఆయన మాత్రం ఈసారి వెనక్కి తగ్గడం వెనుక కారణం ఏమిటి? మరి ఆయన టార్గెట్ వేరే ఉందా? నామినేటెడ్ వారికి టార్గెట్ తనకంటూ వాటలు వేసుకున్నారా? వాచ్ ఫోకస్. కేశవ త్యాగం, భానుక వైభోగం. నేటి ప్రత్యేక కథనం మీ ఎస్బీ న్యూస్ తెలుగులో. కంటోన్మెంట్ రాజకీయాల్లో ఇద్దరు బోర్డు మాజీ ఉపాధ్యక్షులుగా పనిచేసిన వారే. ఇద్దరు ఒకే సమయంలో పదవిలో ఉన్నవారే. ఇద్దరు కూడా ఒకటే సమయంలో ఒకరి తర్వాత ఒకరు ఉపాధ్యక్ష పదవి కూర్చుని అందుకున్నవారు కూడా. కానీ ఈసారి నామినేట్ వ్యవహారంలో మాత్రం ఒకరు వెనక్కి తగ్గితే మరొకరు ఆ పదవిని అందుకున్నారు. ట్రై చేస్తే అసలు ముందు ఆయన పేరే ఉండేది, కానీ ఆయన మాత్రం గతనాటిలాగే ఈసారి కాంప్రమైజ్ అయినట్లుగా పరిస్థితి మారింది. ఎవరా రైతులు, ఏంటి కథ అనుకుంటున్నారా? ఇప్పటికే మీకు అర్థమై ఉంటుంది. వారే ఒకరు బోర్డు మాజీ ఉపాధ్యక్షుడు సదాకిషోర్ రెడ్డి అయితే మరొకరు బోర్డు మాజీ ఉపాధ్యక్షులు ప్రస్తుత నామినేటెడ్ మెంబర్ భానుక నర్మదా మల్లికార్జున్. వీరిద్దరి విషయానికి వస్తే గతంలో వీరిరువురు బోర్డు ఉపాధ్యక్షులుగా పనిచేశారు. ఇద్దరు కూడా ఒకే సమయంలో బోర్డులో ప్రాతినిధ్యం వహించగా ముందుగా భానుక నర్మదా మల్లికార్జున్ పదవిని అందుకుంటే ఆ తర్వాత సదాకిషోర్ రెడ్డి అదే పదవిలో కొనసాగారు. అనంతరం బోర్డు ఎన్నికల్లో భానుక బోర్డు మెంబర్ పోటీలో అపజయం పొందగా సదాకిషోర్ రెడ్డి మాత్రం విజయం అందుకుని బోర్డులోనే తిష్టవేసి మరలా బోర్డు ఉపాధ్యక్ష పదవిని సైతం అనుభవించారు. ప్రస్తుతం భానుక నర్మదా కన్నా మరిన్ని అర్హతలు కలిగిన వ్యక్తి ఎవరంటే అది సదాకిషోర్ రెడ్డి అని చెప్పాలి. ఎందుకంటే 2 మార్లు బోర్డు ఉపాధ్యక్ష పదవిని అందుకోవడంతో పాటు ఇక అసలు క్వాలిఫికేషన్ గా ఆయనకు ఈటలతో జోడీ ఉంది. ఈటలకు అతి సన్నిహితంగా, ఆయన వ్యాపారంలో సైతం భాగస్వామిగా, అన్నిటా ఆయన తోడుగా నిలవగా గతనాడు ఈటల పార్టీ మారిన తరుణంలోనూ ఆయన వెంట ప్రయాణం సాగించారు. ఎంపీగా ఈటల రాకతో పాటు ఆయనను గెలిపించడంతో సదాకిషోర్ రెడ్డి అన్నింటా సహాయ సహకారాలు అందించగా ఇక గెలుపు అనంతరం పలుమార్లు కేశవ రెడ్డి నివాసంలో ఆయనతో భేటీ కావడంతో పాటు ఆయన సదాకిషోర్ రెడ్డి ఆరోగ్య పరిస్థితి సరిగ్గా లేని తరుణంలో పలుమార్లు పరామర్శించారు. అయితే ఈటలకు వేలి విడిచిన మిత్రుడిగా కేశవ రెడ్డి ఉన్నా నామినేటెడ్ పదవి వ్యవహారంలో మాత్రం అంతగా ఇంట్రెస్ట్ చెప్పకపోవడం వెనుక కారణం ఏమిటి అన్నది ఇప్పుడు ప్రశ్నగా మారింది. ఇద్దరి టార్గెట్ రామకృష్ణను గద్దె దింపడం అన్నది లోపల వినిపిస్తున్న పుకారు కాగా సదాకిషోర్ రెడ్డి ఆరోగ్యం కాస్త సహకరించకపోవడం, దానికి తోడు తెస్తే ఎన్నికలు తేవాలన్న దృఢ నిశ్చయంతో ఉండడంతో ఇక నామినేటెడ్ పదవి కోసం పోటీ పడుతున్న భానుక వైపు మొగ్గు చూపినట్లు సమాచారం. టార్గెట్ ఒకటే అయిన తరుణంలో భానుకకి ఇచ్చిన అభ్యంతరం లేదంటూ త్యాగం చేసినట్లుగా వినికిడి కాగా ఇక ఆయన అంగీకారంతోనే భానుక నర్మదా మల్లికార్జున్ నామినేటెడ్ పదవిలో కూర్చోబెట్టేందుకు అంతా కలిసి వ్యూహరచన చేసినట్లుగా సమాచారం. నామినేటెడ్ పదవి విషయంలో సదాకిషోర్ రెడ్డి త్యాగం కూడా ఉండగా భానుక తెగించి వెంట ఉండి మరీ ఈటలను ఒప్పించడంతో చివరికి పదవి వారి చెంతకు చేరగా మరి భానుక పాలన మొదలుపెట్టిన అనంతరం మరలా సదాకిషోర్ రెడ్డి ఎన్నికల ప్రపోజల్ను వెనక్కి తీసుకుంటారా, లేక ఎన్నికలు రావాల్సిందేనంటూ అదే పట్టు మీద ఉంటారా అన్నది ప్రశ్నార్థకంగా కాగా మరి ఇప్పటికే భానుక ప్రమాణ స్వీకారానికి సిద్ధమవుతున్న వేళ ఆగస్టు సెప్టెంబర్ మాసంలో ఎన్నికలు తీసుకురావడానికి పలువురు ప్రయత్నాలు మొదలుపెట్టేసినట్లు సమాచారం. భారతదేశంలో అతిపెద్ద కంటోన్మెంట్ గా ప్రసిద్ధిగాంచిన సికింద్రాబాద్ కంటోన్మెంట్ బోర్డు నామినేటెడ్ పదవికి
అవకాశం కల్పించిన మల్కాజ్గిరి పార్లమెంట్ సభ్యుడు ఈటెల రాజేంద్ర గారికి పార్టీ పెద్దలకు కృతజ్ఞతలు. తన వెన్నంటి ఉంటూ ఎలవెలలా సహాయ సహకారాలు అందిస్తున్న కంటోన్మెంట్ నియోజకవర్గ బీజేపీ సీనియర్ నాయకులకు, కార్యకర్తలకు కృతజ్ఞతలు. ఇదే స్ఫూర్తితో ముందుకు సాగుతూ కంటోన్మెంట్ లో బీజేపీ జెండా ఎగరవేద్దాం. మీ బానుక నర్మదా మల్లికార్జున్, బోర్డు నామినేటెడ్ సభ్యురాలు. ఆ యువతి కండ్ల ముందు కనిపిస్తే చాలు పోలీసు సిబ్బంది బెంబలెత్తిపోతున్నారు. రోడ్డుపై ఆమె జాడ కనిపిస్తే చాలు ఇక మాట మాట్లాడకుండా పక్కకు తప్పుకుంటున్నారు. మంచిదనుకుని కాస్త సహాయం చేసినందుకు పోలీసుల జేబులు ఖాళీ అయిపోతే తప్పు చేశామన్న బాధ ఆమెలో లేకపోయినా పోలీసులకు మాత్రం ముచ్చెమటలు పడుతున్నాయి. సహాయం కోరింది కదా అని ఫోన్ నెంబర్ ఇస్తే వలపు గాలం విసిరి బుక్ చేయగా పోలీస్ బాసుల హెచ్చరికల మధ్య ఇక ఫిర్యాదు చేయలేక ఎంతో కొంత ఇచ్చి తప్పైందని ఒప్పుకోవాల్సిన పరిస్థితి పోలీసులది. మరి అసలేం జరిగింది? ఆ యువతిని చూస్తే అంతలా వణికిపోవడం వెనుక అసలు కారణం ఏమిటి? వాచ్ ఫోకస్. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ ప్రాంతం ఇది. గత కొద్ది రోజుల క్రితం ఓ యువతి తన ఫోన్ పోయిందంటూ ఓ హోంగార్డ్ వద్దకు వచ్చింది. ఫోన్ ఇస్తే తన వారికి సమాచారం ఇస్తానంటూ చెప్పి అతని నెంబర్ నుంచి తన ఫోన్ కు మిస్ కాల్ ఇచ్చుకుంది. తర్వాత సాయంత్రం సమయానికి అతన్ని పలకరిస్తూ చేసిన సహాయానికి థ్యాంక్స్ అంటూ మెసేజ్ చేసింది. సర్లే పోని అనుకుని ఆ హోంగార్డ్ చాటింగ్ చేయగా ఇక వలపులకు గాలం వేసి అతన్ని మాయ చేసింది. ఇలా చాటింగ్లు, వీడియో కాల్స్, మెసేజ్లు చేసి అతనితో పరిచయం పెంచుకోగా తర్వాత డబ్బులు కావాలంటూ అడగడంతో ఇక దూరం పెట్టాడు. ఇక దారిలోకి రాకపోవడంతో నేరుగా సికింద్రాబాద్ రైల్వే స్టేషన్లోని అతను పనిచేసే పోలీస్ స్టేషన్కి వెళ్లి ఫిర్యాదు చేసింది. దీంతో సదర్ సీఐ ఆ హోంగార్డులు పిలిపించి చివాట్లు పెట్టగా తనకు ఏ పాపం తెలియదంటూ తెలిపినా నమ్మలేని పరిస్థితిగా మార్చేసింది. చివరికి వేధిస్తున్నాడంటూ కేసు పెట్టే వరకు వెళ్లడంతో ఆ యువతికి ఏం కావాలో అడిగి చివరికి 40,000 రూపాయలు ఇస్తే ఓకే అంటూ తెలపడంతో చివరికి డబ్బులు ఇచ్చి రామ్ రామ్ చెప్పేశాడు. ఇక ఇక్కడితో ముగిసింది అనుకుంటే పోలీస్ బాసుల మెమోలు, పనిష్మెంట్లతో బదిలీ కాక తప్పలేదు. ఇక ఇది ఒక్కటే అనుకుంటే పొరపాటే అన్నట్లుగా పరిస్థితి మారింది. మరో కానిస్టేబుల్ నెంబర్ తీసుకొని అతన్ని పిలిచి నప్పుడు రావాలి అన్నట్లుగా మార్చేసింది. అతను యువతి వాళ్ళకం చూసి జాగ్రత్త పడడంతో ఇక నేరుగా పోలీస్ స్టేషన్ కు వెళ్లి హెచ్చరించి మీ ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేస్తానంటూ బెదిరించింది. దీంతో బ్రతుకు జీవుడా అంటూ దండం పెట్టి దూరం జరిగిపోగా ఇక చివరికి యువతి ఖాతాలో మరో 2 పోలీసులను బకరాలను చేసింది అన్నట్లుగా తేలింది. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ చుట్టుపక్కల డ్యూటీలో ఉన్న కానిస్టేబుళ్లను, హోంగార్డులను టార్గెట్ చేయడం, వారి నుంచి అందిన కాడికి దోచుకోవడం ఆ యువతి పనిగా పెట్టుకోగా ఇక యువతిని చూస్తే వణికిపోయే పరిస్థితి పోలీసులది కాగా ధైర్యంగా ఫిర్యాదు చేయలేక ఆవిడ చేసే హంగామకు ఎంతో కొంత ఇచ్చి జరిగిపోవలసిన పరిస్థితి కాగా డబ్బులు పైన పరువు దక్కింది అనుకుంటే పలువురు ఉద్యోగాలకు కూడా ఎసరు పెట్టడం విశేషం. అన్ని వేళలా నాకు అండదండగా నిలుస్తూ అన్ని విధాలుగా ప్రోత్సాహాన్ని అందిస్తూ వచ్చిన కంటోన్మెంట్ బీజేపీ నాయకులకు, కార్యకర్తలకు, అభిమానులకు కృతజ్ఞతలు. మీ సహాయ సహకారాలు ఎలవెలలా ఇలాగే ఉండాలని కోరుకుంటూ కంటోన్మెంట్ నియోజకవర్గంలో భారతీయ జనతా పార్టీని తిరుగులేని శక్తిగా తీర్చిదిద్దడంలో అందరూ భాగస్వాములు కావాలని కోరుకుంటూ మీరు చూపిస్తున్న ఆదరాభిమానులకు అభినందనలు. మీ బానుక నర్మదా మల్లికార్జున్, కంటోన్మెంట్ బోర్డు నామినేటెడ్ సభ్యురాలు. కుటుంబంతో సహా హస్తినార్ జెండా ఎంపీ ఈటెల కుటుంబ సభ్యులతో కలిసి పలువురు నాయకులను కలిశారు. ఢిల్లీలో ఎంపీ ఈటెల గృహప్రవేశం చేసినట్లు సమాచారం కాగా అనంతరం ప్రధాని నరేంద్ర మోదీని మర్యాదపూర్వకంగా కలిశారు. ప్రధానికి కుటుంబ సభ్యులను పరిచయం చేయగా ఈటెల మనవడితో కాసేపు ప్రధాని నరేంద్ర మోదీ ముచ్చటించిన ఫోటోలు ఇప్పుడు సోషల్ మీడియాలో దర్శనమిచ్చాయి. అంతేకాకుండా లోక్సభ స్పీకర్ ఓం బిర్లాను తన కుటుంబ సభ్యులతో కలిసి మర్యాదపూర్వకంగా కలిశారు. ఆయనకు ఈటెల తన కుటుంబ సభ్యులను పరిచయం చేయడంతో పాటు కాసేపు ముచ్చటించారు. బీఆర్ఎస్ పార్టీ తరఫున ఎమ్మెల్సీ అభ్యర్థిగా దాసోజు శ్రవణ్ కుమార్ నామినేషన్ దాఖలు చేశారు. బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కార్యాలయంలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్తో పాటు మాజీ మంత్రులు హరీష్ రావు, తలసాని ఎమ్మెల్యేలను కలిసి వారి అభినందనలు అందుకున్నారు. అందరి బెస్ట్ ఆఫ్ లక్ ను అందుకుని నామినేషన్ దాఖలు చేశారు. పలు సమయాల్లో కంటోన్మెంట్లో పలు కార్యక్రమాలకు దాసోజు శ్రవణ్ బాధ్యత వహించి కార్యక్రమాలు నిర్వహించారు. అయితే దాసోజు శ్రవణ్ కు ఎమ్మెల్సీ పోటీలో అవకాశం దక్కడంపై పలువురు నెటిజన్లు క్రిషాంక్ పరిస్థితి ఏమిటంటూ ట్రోలింగ్ చేయగా నమ్ముకున్న క్రిషాంక్ అవకాశం మాత్రం దక్కటం లేదు. పలువురు సెటైర్లు వేస్తూ పోస్టింగ్లు పెట్టారు. అయితే మీరు చూపిన ప్రేమాభిమానాలకు ధన్యవాదాలని, అవకాశాలు రావాల్సిన సమయంలో వస్తాయంటూ క్రిషాంక్ పోస్టింగ్ పెట్టగా కొందరు కాబోయే కంటోన్మెంట్ ఎమ్మెల్యే ఆయనే అంటూ ట్రోలింగ్ చేయడం విశేషం. కంటోన్మెంట్ బీజేపీ నాయకులకు, కార్యకర్తలకు కృతజ్ఞతలు. బోర్డు నామినేటెడ్ సభ్యురాలు బానుక నర్మదకు ఎల్లవేళలా అండదండగా నిలుస్తూ సహాయ సహకారాలు అందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు. ఇదే స్ఫూర్తితో ముందుకు సాగుతూ రానున్న రోజుల్లో భారతీయ జనతా పార్టీని భారీ మెజార్టీతో గెలిపించుకొని కంటోన్మెంట్ లో బీజేపీ జెండా ఎగరవేయాలని ఆకాంక్షిస్తూ మీ ఆదరాభిమానాలు ఎల్లవేళలా ఇలాగే ఉండాలని కోరుకుంటూ బానుక మల్లికార్జున్ నర్మద, బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు.
కరాటే పోటీలో రాణిస్తున్న తుకారాం గేట్కు చెందిన దీక్షితను కంటోన్మెంట్ ఎమ్మెల్యే శ్రీ గణేష్ అభినందించారు. ఇటీవల విశాఖపట్నంలో జరిగిన ఓపెన్ కరాటే ఛాంపియన్షిప్ పోటీల్లో దీక్షిత మొదటి స్థానంలో నిలిచారు. ఈ సందర్భంగా దీక్షిత ఎమ్మెల్యే శ్రీ గణేష్ ను కలిశారు. ఈ సందర్భంగా దీక్షితను శాల్వాతో సత్కరించి శుభాకాంక్షలను శ్రీ గణేష్ తెలిపారు. చిన్న వయసులోనే దీక్షిత మార్షల్ ఆర్ట్స్ లో రాణిస్తుండటం పట్ల ఎమ్మెల్యే శ్రీ గణేష్ సంతోషాన్ని వ్యక్తం చేశారు. చిన్నతనం నుండే ఆసక్తిని పెంచుకుంటూ ముందుకు సాగాలని సూచించారు. క్రీడాకారులకు తన సహాయం ఎప్పటికీ ఉంటుందని శ్రీ గణేష్ తెలిపారు. సంఘ సంస్కర్త మహిళాభ్యుతవాది ప్రజాసేవకురాలు సావిత్రి జ్యోతిరావు పులేను ఆదర్శంగా తీసుకుని మహిళలు ముందుకు సాగాలని సికింద్రాబాద్ బీజేపీ కంటెస్టెడ్ ఎమ్మెల్యే మేకల సారంగపాణి పిలుపునిచ్చారు. సావిత్రి జ్యోతిరావు పులే వర్ధంతిని పురస్కరించుకుని మహిళా మోర్చా ఆధ్వర్యంలో సీతాఫల్ మండి మధురానగర్లో పెద్ద ఎత్తున శ్రద్ధాంజలి కార్యక్రమాన్ని నిర్వహించారు. బీజేపీ మహిళా నాయకులు పెద్ద సంఖ్యలో పాల్గొని సావిత్రి జ్యోతిరావు పులే చిత్రపటానికి ఘనంగా నివాళులర్పించి సాధిద్దాం సాధిద్దాం సావిత్రి జ్యోతిరావు పులే ఆశయాలను సాధిద్దామంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. చిలకలగూడలో రమేష్ ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమంలో బీజేపీ నాయకులు ముఖ్య అతిథిగా పాల్గొని సావిత్రి జ్యోతిరావు పులేను స్మరించుకుంటూ శ్రద్ధాంజలి ఘటించారు. ప్రజా సేవకురాలుగా సంఘ సంస్కర్తగా సావిత్రి జ్యోతిరావు పులే చేసిన సేవలు చిరస్మరణీయంగా నిలిచిపోయాయని మేకల సారంగపాణి గుర్తు చేశారు. మహిళలు ఆర్థికంగా ఎదగాలని సావిత్రి జ్యోతిరావు పులే చేసిన కృషి ప్రశంసనీయమని ఆయన అన్నారు. సికింద్రాబాద్లో పలుచోట్ల జరిగిన కార్యక్రమాల్లో బీజేపీ సీనియర్ నాయకులు కందాతి నాగేశ్వర్ రెడ్డి, రవిప్రసాద్ గౌడ్, వెంకటేష్ గౌడ్, కనకట్ల హరి, అనిత, మేకల కీర్తి, హర్ష కిరణ్, లక్ష్మి, పద్మజ, ముత్తు మంజుల, డివిజన్ అధ్యక్షులు నరేష్, ఆదర్శ్ కుమార్, అంబాల రాజేశ్వరరావు, యాదవీర్, ప్రభుగుప్తా, హనుమంత్, ముదిరాజ్, రాము, వర్మ, సత్తూరి రవి, అనుష, భానుమతి, నాగమల్లేశ్వరి, సరోజ, శ్రీదేవి, యాదక్క, మమత, వాసవి, విజయ, భాగ్యమ్మ, లక్ష్మి తదితరులు పాల్గొన్నారు. కరోనా కష్టకాలంలో ఆశా వర్కర్లు చేసిన సేవలు ప్రశంసనీయమని, ప్రాణాలకు తెగించి ఆశా వర్కర్లు విధులు నిర్వహించారని, వారితో కలిసి మహిళా దినోత్సవ వేడుకలు జరుపుకోవడం ఎంతో సంతోషంగా ఉందని మెట్టుగూడ కార్పొరేటర్ రాచూరి సునీత రమేష్ అన్నారు. ఆశా వర్కర్లు చేసే ఉద్యోగం ఎంతో క్లిష్టమైనదని రాచూరి సునీత తెలిపారు. మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని మెట్టుగూడ యూపీహెచ్సి సెంటర్లో రాచూరి సునీత ఆధ్వర్యంలో వేడుకలు నిర్వహించారు. ఆశా వర్కర్లతో కలిసి కేక్ కట్ చేసి సంబరాలను చేసుకున్నారు. ఈ సందర్భంగా యూపీహెచ్సి సెంటర్ సిబ్బందిని ఘనంగా సత్కరించి మహిళా దినోత్సవ శుభాకాంక్షలను రాచూరి సునీత తెలిపారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ కవిత, డాక్టర్ పవన్ కుమార్ రెడ్డితో పాటు పలువురు ఆశా వర్కర్లు పాల్గొన్నారు. మోండా డివిజన్ అంబేద్కర్ నగర్లో కొన్ని సంవత్సరాలుగా జీవనాన్ని కొనసాగిస్తున్న వారి ఇళ్లకు పొజిషన్ సర్టిఫికెట్లను అందజేయాలని మోండా డివిజన్ కార్పొరేటర్ కొంత దీపికా నరేష్ మారేడుపల్లి మండల రెవెన్యూ అధికారులను కలిసి విజ్ఞప్తి చేశారు. సోమవారం అడ్డగుట్ట బస్తీ బీజేపీ సీనియర్ నాయకుడు చిన్న వీరయ్యతో కలిసి బస్తీ వాసులతో ఎంఆర్ఓ భూమయ్యను కొంత దీపికా నరేష్ కలిశారు. కొన్ని సంవత్సరాలుగా అంబేద్కర్ నగర్లో నివాసం ఉంటున్న వారి ఇళ్లకు సరియైన పత్రాలు లేవని, ఎన్నో సంవత్సరాలుగా పొజిషన్ సర్టిఫికెట్ల కొరకు ఎదురు చూస్తున్నామని కొంత దీపికా నరేష్ ఎంఆర్ఓకు విజ్ఞప్తి చేశారు. అనంతరం అడ్డగుట్ట యూపీహెచ్సి సెంటర్ను కొంత దీపికా నరేష్ సందర్శించారు. యూపీహెచ్సి సెంటర్లో అందుతున్న వైద్య సేవలను అడిగి తెలుసుకున్నారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలు వాసవి క్లబ్ ఇంటర్నేషనల్ కార్యాలయంలో ఘనంగా జరిగాయి. కార్ఖానా ప్రధాన కార్యాలయంలో వాసవి వనితా సికింద్రాబాద్ సౌభాగ్యం ఆధ్వర్యంలో సోమవారం మహిళా దినోత్సవ వేడుకలు నిర్వహించారు. ముఖ్య అతిథిగా రాంగోపాల్పేట్ డివిజన్ కార్పొరేటర్ చిర్రా సుచిత్ర శ్రీకాంత్ పాల్గొన్నారు. మహిళలు అన్ని రంగాల్లో రాణించేలా ముందుకు సాగాలని చిర్రా సుచిత్ర శ్రీకాంత్ సూచించారు. మహిళలు రాజకీయంగా ఎదగాలని, మహిళా శక్తి చాటి చెబుతూ ముందుకు సాగాలని ఆమె సూచించారు. కార్యక్రమంలో వనితా విభాగం అధ్యక్షురాలు విజయలక్ష్మి, సెక్రటరీ విజయలక్ష్మి, ట్రెజరర్ అరుణతో పాటు పలువురు పాల్గొన్నారు. జంపన్న పిలుపుకు సార్థకత వచ్చింది. తమ ఇంట్లో శుభకార్యం అనుకుంటే సార్, ఆ శుభదినంలో 10 మందికి పట్టెడు అన్నం పెడితే ఈ పుణ్యాన్ని మించింది లేదన్న ఆయన మాటకు జవాబు వచ్చింది. గత నాటి నుంచి ఆయన మాటకు కట్టుబడి వారంతా అదే దారిలో ప్రయాణం సాగిస్తుండగా నేడు వారి తల్లి జయంతి వేడుకను పురస్కరించుకుని అన్నదానంతో అందరి ఆకలి తీర్చారు.
ప్రముఖ వ్యాపారవేత్త పృథ్వీనాథ్ సతీమణి సత్తారాపు సుమిత్రనాథ్ 75వ జయంతిని పురస్కరించుకుని నేడు అన్నదాన కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. కంటోన్మెంట్ లో బాపూజీ నగర్ లోని నల్లపోచమ్మ ఆలయంలో కమిటీ సభ్యులతో చర్చించి అన్నదానానికి పృథ్వీనాథ్, సుమిత్రాదేవి కుటుంబ సభ్యులు సుధీర్, అనిల్ ప్రణీత్లు ముందుకు రాగా జంపన సారథ్యంలో కార్యక్రమం నిర్వహించడానికి ఆలోచన చేశారు. వారి ఆహ్వానంతో బోర్డు మాజీ ఉపాధ్యక్షుడు జంపన ప్రతాప్ అతిథిగా కార్యక్రమంలో పాల్గొనగా నల్లపోచమ్మ అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం వారి అమ్మగారి జ్ఞాపకాలతో అన్నదాన కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. వందలాది మందికి అన్నదానం ద్వారా ఆకలి తీర్చడంతో పాటు తమ తల్లిదండ్రుల ఆశీస్సులతో ఈ కార్యక్రమాన్ని కొనసాగిస్తూనే ఉంటామంటూ వారి కుటుంబ సభ్యులు తెలియజేశారు. నల్లపోచమ్మ ఆలయ కమిటీ సభ్యుల సారథ్యంలో బోర్డు మాజీ ఉపాధ్యక్షుడు జంపన్న అధ్యక్షతన పృథ్వీనాథ్ కుటుంబ సభ్యులు నేడు అన్నప్రసాదాల వితరణ కార్యక్రమాన్ని చేపట్టారు. రుచికరమైన వంటకాలతో నేటి అన్నదాన కార్యక్రమాన్ని విజయవంతంగా పూర్తి చేయగా కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు అజిత్ కళ్యాణ్, ప్రేమ్ కుమార్, దుర్గారావు, రామారావు, నరసింహ, శ్రీకాంత్ తో పాటు పలువురు పాల్గొన్నారు. పుట్టినరోజులైనా జయంతి వేడుకలైనా పార్టీలు చేసే డబ్బులు ఖర్చు చేసే ఈ రోజుల్లో వృధాగా డబ్బులు ఖర్చు పెట్టకుండా అన్నదానాలకు వినియోగించాలంటూ జంపన కోరుతుండగా నేడు వారి కుటుంబ సభ్యులు అంగీకరించి గతనాటి అన్నదాన కార్యక్రమం జరిపించడంపై కమిటీ చైర్మన్ గా జంపన సంతోషం వ్యక్తం చేశారు. ఎమ్మెల్యే ఇచ్చిన బూస్టుతో ఆ నాయకుడు ఏ అవకాశాన్ని వదులుకోలేదు. బోర్డు ఆశావాహనేతగా ప్రతి పండుగను తమ గుడిసెవాసులతో కలిసి నిర్వహించి వారి అభినందనలు అందుకున్నారు. మాటకు ముందు మా ఎమ్మెల్యే, మాట తర్వాత మా ఎమ్మెల్యే శ్రీ గణేష్ అంటూ ఆయన ఆదేశాలతో ప్రతి కార్యక్రమాన్ని పండగలా నిర్వహిస్తామంటూ సూచిస్తున్నారు. ఎవరా నాయకుడు, ఏంటి కథ అనుకుంటున్నారా? లెట్స్ వాచ్. ఆయన పేరు ఉత్తరయ్య. కంటోన్మెంట్ మఠఫోట ఉత్తరయ్య హట్స్ ఫౌండర్ గా గుడిసెవాసులతో ఆదరాభిమానులతో ఎదిగిన నాయకుడు ఆయన. ప్రస్తుతం 3వ వార్డు నుంచి బోర్డు సభ్యుడిగా రంగంలోకి దిగాలని భావనతో ఉన్న ఆయన ఎమ్మెల్యే శ్రీ గణేష్ నుంచి గ్రీన్ సిగ్నల్ దక్కడంతో ఇక తన బలాన్ని రెట్టింపు చేసుకుని కార్యక్రమాలు నిర్వహించే పనిలో పడ్డారు. అందులో భాగంగా అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని కంటోన్మెంట్ మఠఫోర్ట్ ఉత్తరయ్య హట్స్ లో మహిళా దినోత్సవ వేడుకలు నిర్వహించారు. గుడిసెల్లోని మహిళలందరినీ పిలిపించి వారి కోసం తాను చేస్తున్న వేడుకలు తెలియజెప్పి టెంట్ వేసి వేడుకలు ఏర్పాటు చేశారు. తన తోటి నాయకులు అభిమానులతో కలిసి మహిళల కోసం ప్రత్యేకంగా మహిళా దినోత్సవ వేడుకలు నిర్వహించగా గుడిసెవాసులంతా పెద్ద ఎత్తున ఉత్తరయ్య పిలుపుతో మహిళా దినోత్సవ వేడుకల్లో పాల్గొన్నారు. మహిళల చేత కేక్ కటింగ్లతో పాటు పలు కార్యక్రమాలు నిర్వహించగా తమ కోసం కార్యక్రమాలు నిర్వహించిన ఉత్తరయ్యకు స్థానిక మహిళలు కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమంలో దేవేంద్ర, నారాయణ స్వామి, రవి, బాలరాజ్, బాలు, సోమ్లా, రవి నాయక్, మంగమ్మ, లక్ష్మి, జ్యోతి, శంకర్, షణ్ముఖ్, వినోదా సునీతతో పాటు పలువురు పాల్గొన్నారు. ఏనాటికైనా బోర్డు సభ్యులు కావాలన్న ఆశయంతో ఉత్తరయ్య తన రాజకీయ భవిష్యత్తు కోసం పలు కార్యక్రమాల్లో స్పీడ్ పెంచగా మరి ఎమ్మెల్యే శ్రీ గణేష్ ఎలా దయ చూపుతారో వేచి చూడాలి. కంటోన్మెంట్ బీజేపీ సీనియర్ నాయకులు, వార్డు అధ్యక్షులు, కార్యకర్తలతో కలిసి కంటోన్మెంట్ బీజేపీ కంటెస్టెడ్ ఎమ్మెల్యే టీఎన్ వంశతిలక్ బోర్డు నామినేటెడ్ సభ్యురాలు బాలికా నర్మదా మల్లికార్జున్ దంపతులను కలిసి పుష్పగుచ్చాలు అందజేసి ఘనంగా సన్మానించారు. సోమవారం టీఎన్ వంశతిలక్ ఆధ్వర్యంలో బీజేపీ వార్డు అధ్యక్షులతో పాటు సీనియర్ నాయకులు బాలికా నర్మదా మల్లికార్జున్ దంపతులను 6వ వార్డు భావన కాలనీలో కలిశారు. ఈ సందర్భంగా పుష్పగుచ్చాలు అందజేసి శుభాకాంక్షలు తెలియజేశారు. బోర్డు నామినేటెడ్ సభ్యురాలిగా బాలికా నర్మదా మల్లికార్జున్ ఎంపిక కావడం అభినందనీయమని టీఎన్ వంశతిలక్ అన్నారు. రాజకీయాల్లో మహిళలకు ప్రాధాన్యత కల్పించేలా బీజేపీ నాయకత్వం తీసుకున్న నిర్ణయం ప్రశంసనీయమని టీఎన్ వంశతిలక్ తెలిపారు. మహంకాళి జిల్లా స్పోక్ పర్సన్ బిఎన్ శ్రీనివాస్ తో పాటు సీనియర్ నాయకులు, వార్డు అధ్యక్షులు బాలికా నర్మదా మల్లికార్జున్ దంపతులను కలిసి సత్కరించి శుభాకాంక్షలు తెలిపారు. బోర్డు నామినేటెడ్ సభ్యురాలు బానుకా నర్మదా మల్లికార్జున్ దంపతులకు శుభాకాంక్షలు తెలిపేందుకు అభిమానులు క్యూ కడుతున్నారు. కంటోన్మెంట్ నియోజకవర్గంలో ప్రజాదరణ కలిగి ఉండడంతో బానుక దంపతులు కలిసి పుష్పగుచ్చాలు అందజేసి శుభాకాంక్షలు తెలియజేసేందుకు తరలివస్తున్నారు. 6వ వార్డు భావన కాలనీలోని బానుక నర్మదా నివాసానికి పెద్ద సంఖ్యలో కాలనీలు, బస్తీవాసులు చేరుకొని బానుక నర్మదా మల్లికార్జున్ దంపతులకు పుష్పగుచ్చాలు అందజేసి స్వీట్లు తినిపించి శుభాకాంక్షలు తెలుపుతున్నారు. పార్టీలకు అతీతంగా నాయకులతో పాటు కంటోన్మెంట్ 1 నుండి 8 వార్డుల నుండి ప్రజలు తరలివచ్చి బానుకకు శుభాకాంక్షలు తెలియజేస్తూ వారితో ఉన్న తమ అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు. కాంగ్రెస్ పార్టీ నాయకుడు చిరుబోయిన సంతోష్ యాదవ్ మారేడుపల్లి నెహ్రూ పార్క్ డెవలప్మెంట్ కమిటీ సభ్యులతో కలిసి సికింద్రాబాద్ జోనల్ కమిషనర్ ను కలిశారు. నెహ్రూ పార్క్ లో అనేక సమస్యలు నెలకొన్నాయని, సమస్యల పరిష్కారం కొరకు కృషి చేయాలని వినతి పత్రాన్ని అందజేశారు. ఎమ్మెల్యే శ్రీ గణేష్ ప్రతిపాదన లేఖను జోనల్ కమిషనర్ కు అందజేశారు. కమిటీ సభ్యులు పార్కులో నెలకొన్న పలు సమస్యలు జోనల్ కమిషనర్ కు వివరించారు.
బీఆర్ఎస్ యువ నాయకుడు జోడీ బ్రదర్స్ లో ఒకరైన సంతోష్ జన్మదిన వేడుకలు ఘనంగా జరిగాయి. తన పుట్టినరోజును పురస్కరించుకుని పలువురు ముఖ్య నాయకులను కలిసి ఆశీర్వాదాలను సంతోష్ తీసుకున్నారు. మారేడుపల్లి బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ను జోడీ బ్రదర్స్ మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా స్వీట్ తినిపించి శుభాకాంక్షలు తలసాని శ్రీనివాస్ యాదవ్ తెలిపారు. కంటోన్మెంట్కు చెందిన పలువురు నాయకులు జోడీ బ్రదర్స్ సంతోష్ కు శుభాకాంక్షలను తెలియజేశారు. తనకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపిన ప్రతి ఒక్కరికి సంతోష్ కృతజ్ఞతలు తెలిపారు. పోలీసుల ఆంక్షలు వారిని ఇబ్బంది పెడుతున్నాయి. రంజాన్ మాసం సాగుతున్న అంశంలో మాత్రం మార్పు రాకపోవడంతో మైనార్టీ నాయకులకు ఇక్కడ ఉన్న పరిస్థితులు తెలియజేయడంతో వారు రంగంలోకి దిగారు. పోలీసు ఉన్నతాధికారులను ఒప్పించి రంజాన్ మాసంలో ఫుట్పాత్లపై షాపులను అనుమతి ఇప్పించడంపై సంతోషం వ్యక్తం చేశారు. కంటోన్మెంట్ మోండా డివిజన్లోని స్వాతి టిఫిన్స్ తో పాటు రైల్వే స్టేషన్ ఎదురుగా పలు చోట్ల ఫుట్పాత్ పై ఫ్రూట్స్ తో పాటు పలు షాపుల కొనసాగుతున్నాయి. అయితే గతంలో రంజాన్ మాసంలో రాత్రి సమయంలో కూడా తెరవటానికి అనుమతులు అందగా ప్రస్తుతం మాత్రం ఫుట్పాత్ వ్యాపారులను తొలగిస్తూ ఆంక్షలు కొనసాగుతున్నాయి. ఈ తరుణంలో బీఆర్ఎస్ మైనార్టీ నాయకుడు బషీర్, స్థానిక వ్యాపారులు జావేద్, హైదర్, మోటే జావేద్ తో పాటు పలువురు విషయం ఎంఐఎం మాజీ ఎమ్మెల్యే సయ్యద్ అహ్మద్ పాషా ఖాద్రి దృష్టికి తీసుకెళ్లారు. దీంతో సికింద్రాబాద్ లో ఫుట్పాత్ వ్యాపారులతో మాట్లాడిన అనంతరం సమస్యను ట్రాఫిక్ డీసీపీ దృష్టికి తీసుకెళ్లారు. దీంతో డీసీపీని ఒప్పించటంతో వారు సంతోషం వ్యక్తం చేశారు. రంజాన్ మాసం పూర్తయ్యే వరకు ఫుట్పాత్ వద్ద వ్యాపారం చేస్తున్న పళ్ల వ్యాపారులను ఇబ్బంది పెట్టవద్దని, రంజాన్ మాసాన్ని పురస్కరించుకుని పళ్ల వ్యాపారం అలానే కొనసాగించాలంటూ స్థానిక పోలీసులకు సూచనలు అందించారని పళ్ల వ్యాపారులు తెలియజేశారు. కంటోన్మెంట్ తాడ్బంద్ వీరాంజనేయ స్వామి ఆలయంలో స్వామివారి వెలుగులు విరజిమ్మే రూపంలో భక్తులకు దర్శనమిచ్చారు. సోమవారాన్ని పురస్కరించుకుని స్వామివారిని ప్రత్యేకంగా అలంకరించారు. స్వామివారిని దర్శించుకుని పలువురు ప్రత్యేక పూజలు నిర్వహించారు. దేవాదాయ శాఖ ఆధ్వర్యంలో భక్తుల కోసం ప్రత్యేక ఏర్పాట్లతో పాటు ప్రసాదాల వితరణ కార్యక్రమాన్ని చేపట్టారు. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ముందుగా కింద ఉన్న సబ్స్క్రైబ్ బటన్పై క్లిక్ చేయండి. ఎల్లప్పుడూ అప్డేట్ సమాచారాన్ని పొందండి.